జిల్లాలో సాగర్ ఆయకట్టు పరిధిలో సత్తుపల్లి మధిర వైరా నియోజకవర్గాల పరిధిలో పంటలకు సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు అందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలి అని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. సోమవారం కల్లూరు మండలంలో పలు గ్రామాల్లో సాగర్ ఆయకట్టు పరిధిలో ఎండిపోతున్న పంటలను తెలంగాణ రైతు సంఘం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలకు సాగర్ ఎడమ కరవ గంటలు పడి 24 రోజులు దాటిన మరమ్మతులు సకాలంలో పూర్తి చేసుకోకపోవడంతో సాగర్ ఆయకట్టు పరిధిలో పంటలు ఎండిపోయి తీవ్రంగా రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొందని అన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు సాగర్ ఆయకట్టు పరిధిలో పంటలకు యుద్ధ ప్రతిపాదకన అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు తన్నీరు కృష్ణారావు, తెలంగాణ రైతు సంఘం కల్లూరు మండల అధ్యక్షులు సామినేని హనుమయ్య, వీరభద్ర వెంకటేశ్వరరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సైడ్లు 100 అడుగుల దూరం కాలువ కట్ట మొత్తం కూడా పూర్తిగా తెగిపోయినటువంటిది సెప్టెంబర్ 1వ తారీఖు ఉదయం 9:30 గంటల సమయంలో జరిగింది. ఈ రోజుకి 23 రోజులు అయినప్పటికీ ఇరిగేషన్ అధికారులు ఆ గండి పడ్డటువంటి యొక్క తీవ్రత కానీ జరిగినటువంటి నష్టాన్ని సరిగ్గా అంచనా వేయలేదు. 15వ తారీఖు దాకా పనులు ప్రారంభించకుండా ఏదో మట్టిపోయటమేలే అని చెప్పి కాలయాపన చేశారు. తీరా పనులు మొదలుపెట్టాక అక్కడ తెగిన దగ్గర ఉన్నటువంటి వాగు ఈటీ ఏదైతే ఉందో అది సగానికి మేరకు కొట్టకపోయింది. ఈటీ లేదు, ఈటీ నిర్మాణం చేయాలని చెప్పి పనులు ప్రారంభించారు. తెలంగాణ రైతు సంఘం బృందం మొన్న 18వ తారీఖు వెళ్లి చూసాం. సగం ఈటీ తెగింది, ఈటీ పోస్తున్నాం అంటే అది అయిపోయిన తర్వాత రెండో వైపు చూస్తే అది కూడా మరొక వైపు ఈటీ కూడా కూలింది. అంటే మొత్తం ఈటీ పునర్నిర్మాణం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆగమేఘాల మీదుగా అది సిమెంట్ కాంక్రీట్ వేసి మట్టి పోసి మొన్న శనివారం సాయంత్రం 4 గంటలకు నీళ్లు వదిలితే మళ్ళా ఎక్కడైతే కూలిందో, ఎక్కడైతే గండి పడదో అదే ప్రాంతంలో మళ్ళా గండి పడది. ఇప్పుడు అధికారులు నిన్న మేము రైతు సంఘం వెళ్లి అక్కడ నిరసన వ్యక్తం చేశాం. అధికారులు చెప్తా ఉన్నారు ఇప్పుడు పైప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఉన్నటువంటి మట్టి మొత్తం కోతకు గురైనటువంటి తీసేసినటువంటి మట్టి అంతా ఏదైతే మళ్ళీ పోసారో ఆ మట్టి అంతా తొలగించి ఈటీ కూలినటువంటి ఈటీ కాంక్రీట్ అంతా తొలగించి ఇప్పుడు పైపులు తీసుకొచ్చి దాంట్లో అమర్చి నీళ్లు వదులుతాం అని చెప్తున్నారు.